శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించిన కొన్ని ప్రత్యేక విషయాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ముఖ్యంగా ఏదైతే ఈ డిసెంబర్ 20 తరువాత మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి నిజం బయటపడబోతుంది. ముఖ్యంగా 3 రోజుల పాటు ఈ యొక్క నిజమనేది 3 రోజులు ఏదో ఒక రోజు ఖచ్చితంగా బయటపడుతుంది. అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి, మీ వెనక మాత్రం వేరే విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి, మీ యొక్క గుప్త శత్రువు అంటారండి. వీరినే రహస్య శత్రువులంటారు. ఇప్పుడు మొసుగు తొలగించుకుంటాడు. అతను ఎవరో తెలిసినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మరి ఈ వీడియో ద్వారా అతను ఎవరు? మరి మిమ్మల్ని ఏం చేయాలనుకున్నాడు? మరి ఏ విధంగా ఈరోజు అది బయటపడుతుంది? అనే విషయాలను పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకన్ని విషయాలు పూర్తిగా కూడా అర్థమవుతాయి. మరి సింహరాశి వారు ప్రధానంగా చూస్తే, సింహరాశి వారు విశాలమైన, హృదారమైనటువంటి మనసు కలిగి ఉంటారు. వీరు ఎదుటి వారిని నమ్ముతారు. తమ గౌరవాన్ని ఇచ్చేస్తారు. సహాయం చేయడంలో అస్సలు వెనకాడే వ్యక్తులు కాదు. ఏది అయినా కూడా అవసరమైతే తప్పకుండా తమ వంతు ముందుగా నిలబడి ఇతరులకు సాయం చేయడంలో వీరెప్పుడూ కూడా ముందుంటారని చెప్పాలి. అయితే కానీ ఒక లోపం కూడా ఉంది వీరికి. అదేంటంటే సింహరాశి వారు ప్రతి ఒక్కరూ తమలా నిజాయితీగా ఉంటారని అనుకుంటారు. అందుకే గుప్తంగా హాని చేసే వ్యక్తిని వెంటనే గుర్తించలేరు. వీరికి ఏదైనా గుర్తించడానికి కాస్త సమయం కూడా పడుతుంది. మరి డిసెంబర్ 20 తరువాత ఆ భ్రమ కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది పూర్తిగా కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి గుప్త శత్రువు అంటే ఎవరు అని మనం పరిశీలిస్తే, గుప్త శత్రువు అంటే బయటకు మీ శ్రేయస్సును కోరినట్లుగా నటిస్తూ ఉంటాడు. మరి మీ యొక్క విజయాలను చూసి లోపల కాలిపోయే వ్యక్తి, వీడికి ఇలా జరగకూడదు, వీడికి నష్టం జరగాలి, కానీ లాభం జరుగుతుంది, మంచి జరుగుతుందని ఎప్పుడు కూడా మీతో మంచిగానే మాట్లాడుతూ మళ్ళీ పక్కకు వెళ్లి మీ గురించి ఎన్నో రకాలుగా సాడీ చెప్పే వ్యక్తులని మరి గుప్తమైనటువంటి శత్రువులంటారు. మీ పేరు విని అసూయపడే వ్యక్తి, మీ మంచితనాన్ని ఉపయోగించుకునే వ్యక్తి, ఈ వ్యక్తి బయటకు శత్రువులుగా కనిపించడు. అందుకే ఇప్పటివరకు మీకు అనుమానం కూడా రానటువంటి పరిస్థితి కూడా ఎంతో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీరినే గుప్త శత్రువులు లేదా రహస్య శత్రువులు అంటారండి. మరి గతంలో వచ్చినటువంటి చిన్న సంకేతాలు కూడా ఉన్నాయి మీకు. కానీ మీరు పట్టించుకోలేదు వాటిని పెద్దగా. ఇప్పటివరకు మీరు గమనించి ఉండవచ్చు ఏంటంటే, మీ విజయాన్ని చిన్నగా చూపించడం. అంటే మీరు పెద్ద విజయాన్ని చేసి సాధించినా దాన్ని చిన్నదిగా చూపించడం వ్యక్తులకు. అంతేకాదు మీ మాటలను వక్రీకరించడం. మీ వెనక మీ గురించే మాట్లాడడం. అంతేకాదు అవసరమైనప్పుడు కనిపించకపోవడం. ఏదైనా ముఖ్యమైన సందర్భంలో కానీ, ఏదైనా ముఖ్యమైన విషయాల్లో కానీ మీకు కనిపించకుండా ఉంటాడు ఈ వ్యక్తి. మరి మీరు సమస్యలు పడుతున్నప్పుడు మాత్రము సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. మరి మీరు పట్టించుకోలేదు, కానీ కాలం అన్నింటినీ గుర్తుపెట్టుకుంటుందండి. అదే ముఖ్యంగా మీ జీవితంలోటి మారుతున్నటువంటి ఈ యొక్క గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో మారిన కారణంగానే ఆ వ్యక్తి బయటపడే అవకాశం బలంగా కనిపిస్తుంది. అసలు గ్రహస్థితి చూస్తే మరి ఈ సమయంలో శని మరియు కేతువు ప్రభావం సింహరాశి వారిపై పనిచేస్తుంది. శని నిజాయితీని బయటపడేలా చేస్తాడు. కేతువు ముసుగులను తొలగిస్తాడు. అందుకే ఈ 2 కలిపిన సమయం ఈ యొక్క రోజులలో ఉంటుంది కాబట్టి, ఈ 2 కలిపి దాచిన శత్రుత్వాన్ని బయటకు తీసుకొస్తాయి. అందుకే ఈ వ్యక్తి నిజస్వరూపం ఇక దాచుకోలేడు. మరి ముఖ్యంగా ఆ వ్యక్తి ఎవరో ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తి ఎవరో మనకి ఎలా తెలుస్తుందనే దానికి కొన్ని సంకేతాలు కావచ్చు. మరి ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి అవకాశాలను ఈ సృష్టి మీకు కల్పిస్తుంది. ఈ యొక్క గుప్త శత్రువు మీ యొక్క మాటలకే వ్యతిరేకంగా మారతాడు.
మరి మీకు నష్టం కలిగించే కొన్ని పనులు కూడా చేస్తాడు. మరి ముఖ్యంగా లేదా మీ ముందు తన అసలు స్వభావాన్ని చూపిస్తాడు. అంటే ప్రత్యేకంగా ఏంటంటే, మీరు ఇప్పటివరకు కూడా మీరు ఓకే అంటే ఓకే అన్నట్లుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఒక్కసారిగా సడెన్‌గా చేంజ్ అయిపోతాడు. చేంజ్ అయిపోయి పూర్తిగా కూడా మీ మాటలకు వ్యతిరేకంగా మాట్లాడడము, మరి పూర్తిగా కూడా ఎదురు తిరిగినట్లుగా ఆలోచించడం చేస్తారు. మరి మీకు కొన్ని నష్టం కలిగించే పనులు, తెలిసి కూడా మీకు నష్టాన్ని కలిగించేలా కొన్ని కొన్ని పనులను తాను చేయడం కానీ, లేదా ఇతరుల చేత చేయించడం కానీ చేసేటువంటి అవకాశాలైతే బలంగా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ 20 తరువాత ఈ యొక్క 3 రోజుల్లో కూడా ఈ ఒక సంఘటన మీ కళ్ళను తెరిపిస్తుంది. అప్పుడే అయ్యో! ఇతనా అనే భావన కూడా మీకు వస్తుంది. మరి ఈ విషయం తెలిసిన తర్వాత మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు కూడా ఉండబోతున్నాయి. ఈ యొక్క నిజం తెలిసిన తర్వాత మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలో ఒక ముఖ్యమైనటువంటి స్పష్టత మీకు అర్థమవుతుంది. ఇప్పటివరకు నేను నమ్మిన వాళ్ళంతా ఇంతేనా అనే ఒక బాధ మాత్రం మీకు కలుగుతుంది. మీ యొక్క వర్గం తగ్గుతుంది. మరి మీ యొక్క శక్తి పెరుగుతుందని చెప్పాలి. మరి అనవసరమైనటువంటి బంధాలు పూర్తిగా దూరమైనప్పుడు మీకు కొంత సంతోషంగా కూడా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని మీరు ఇప్పటి నుంచైనా కూడా ఒక ప్రత్యేకమైన జాగ్రత్తతో, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగేందుకు అవకాశాలైతే ఉంటాయి. మరి ఈ సమయంలో మీరు తప్పక కొన్ని జాగ్రత్తలు పాటించడం అయితే కంపల్సరీ. ఎందుకంటే కొన్ని నష్టాలను మనం చిన్నవిగా చూసినా కూడా అవి మన యొక్క భవిష్యత్తుకే పెద్ద నష్టాన్ని కూడా తెస్తూ ఉంటాయి. కానీ ఆ నష్టాలు జరగకుండా ఉండాలంటే తప్పకుండా మనం కొన్ని కొన్ని విషయాలనైతే పాటించక తప్పదు. ఈ సమయంలో ముఖ్యంగా ఏ విషయానికి కూడా మీరు కోపంతో స్పందించవద్దు. ఏదైనా చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. మరి ఎదురు దాడికి పోవద్దు. మరి రహస్యాలను ఎవరికీ చెప్పుకోవడం చేయవద్దు. మరి మౌనంగా అన్నిటిని కూడా గమనిస్తూ, నాకు ఒక సమయం వస్తుంది. నేను ఈటికి సమాధానం చెప్పే సమయం నాకు ఆసన్నమవుతుంది అని మీ మనసులో మీరు గుర్తుంచుకొని, మీరు దేన్నైనా కూడా నిదానంగా ఓర్పుతో వ్యవహరించడం చాలా మంచిది. మరి సింహరాశి వారికి ఈ సమయంలో మౌనం అత్యంత బలమైనటువంటి ఆయుధంగా మారుతుంది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మరి ఈ గుప్త శత్రువు ఇచ్చే జీవిత పాఠం ఏంటంటే, ఈ సంఘటన మీకు ఒక విషయాన్ని నేర్పిస్తుంది. ప్రతి చిరునవ్వు స్నేహం కాదు. ప్రతి ప్రశంస నిజం కాదు. మీరు మంచివారు కాబట్టి అందరూ మంచివారే కావాల్సిన అవసరం లేదు. మీ వెనక ఎంతో రాజకీయాలు నడుస్తున్నాయి అనే విషయాన్ని కూడా మీరు గమనిస్తారు. మరి ముఖ్యంగా ఏది ఏమైనా కూడా ఖచ్చితమైనగా సింహరాశి వారు ఈ డిసెంబర్ 20 తరువాత ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక గుప్త శత్రువు బయటపడడం అనేది ఒక అదృష్టంగానే మీరు భావించాలి. మరి ఒక గుప్త శత్రువు బయటపడడం మీకు అదృష్టమే. ఎందుకంటే తెలిసిన శత్రువు ఎప్పుడూ ప్రమాదకరం కాడు. కానీ తెలియని శత్రువే అసలైనటువంటి ప్రమాదకారి. ఇప్పుడు మీకు తెలిసింది. ఇక మీ దారి మరింత స్పష్టంగా కూడా కనిపిస్తుంది. మరి ఈ యొక్క గుప్త శత్రువుకి మీరు భయపడవలసిన అవసరం లేదండి. కానీ జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరము. మన డైరెక్ట్ శత్రువు మనల్ని కొట్టాలని చూసినా ఎదురుగా వస్తాడు. కానీ గుప్త శత్రువు మాత్రము మనకు తెలియని దెబ్బ తీస్తాడని మీరు గుర్తుంచుకోవాలి. మరి ఈ వీడియో అనేది మీకు నచ్చిందని భావిస్తున్నాం. నచ్చితే తప్పకుండా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుస్తాను. ధన్యవాదాలు. స్వస్తి.